హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మెడికల్ ఫీల్డ్లో. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇప్పటిదాకా 13 జిల్లాల్లో వ్యాకెన్సీస్ రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. నిన్న రీసెంట్గా మనం చూసుకుంటే విజయనగరం జిల్లా అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈ విజయనగరం జిల్లా అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్లో మెయిన్గా చూసుకుంటే 10th క్లాస్ అర్హతకి, డిగ్రీ అర్హతలకి, అలాగే ఫార్మసీ అలాగే నర్సింగ్ అర్హతలకి ఉద్యోగాలు అయితే పడడం అయితే జరిగింది. వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వివరిస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను. చాలా మంది నెట్ సెంటర్స్కి వెళ్ళి అడుగుతున్నారంట ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవాలి అని చెప్పి. వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకోని వాళ్ళు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు నెట్ సెంటర్స్కి వెళ్తే అక్కడ ఎవరో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి మీకన్నా నాలెడ్జ్ అయితే ఉండదు. సో వాళ్ళకి పోయి మీరు డైరెక్ట్గా అడిగి అప్లై చేయాలి అంటే ఇది ఆన్లైన్ ప్రాసెస్ కాదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. చాలా మంది అది చూడకుండా డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్స్లో అడిగితే వాళ్ళకే తెలియదు ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని అప్లై అనేది చేసుకోండి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చాలా మంది చూసుకుంటే మెడికల్ ఫీల్డ్ తప్ప మిగతా ఏ ఉద్యోగాలు కనపడట్లేదా మీకు అని చెప్పి అడుగుతున్నారు. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మెడికల్ ఫీల్డ్లో మాత్రమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ప్రజెంట్ అయితే విడుదలవుతున్నాయి. ఎందుకు మెడికల్ ఫీల్డ్ మాత్రమే ప్రజెంట్ ఉద్యోగాలు విడుదలవుతున్నాయంటే ప్రస్తుత పరిస్థితి అందరికీ తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రజెంట్ అర్జెంటుగా కావాల్సిన ఉద్యోగాలు చూసుకుంటే మెడికల్ ఫీల్డ్కి సంబంధించిందే కాబట్టి ఆ ఉద్యోగాలు మాత్రమే ప్రజెంట్ రిలీజ్ అవుతున్నాయి. సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, అంతేగాని మెడికల్ ఫీల్డ్ ఉద్యోగాలు అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మీరు వచ్చి మరీ అదే పనిగా కామెంట్లు అయితే చేయకండి. రేపు మనకు కరోనా సోకితే మనం వెళ్లాల్సింది ఆ హాస్పిటల్సే, ఆ మెడికల్ ఫీల్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి ఉద్యోగాలను అయితే చిన్న చూపు అయితే చూడకండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సింపుల్గా వీడియోని డిస్లైక్ చేసి స్కిప్ చేసేయండి. మెడికల్ ఫీల్డ్ ఉద్యోగాలు మాత్రమే ప్రజెంట్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఆ ఉద్యోగాల గురించి మాత్రమే నేనైతే చెప్తున్నాను. సో ఇప్పుడు విజయనగరం జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వీడియోని అయితే చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్స్ గురించి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లై అనేది చేసుకోండి. ఫస్ట్ విజయనగరం జిల్లాకు సంబంధించి చెప్తాను, దాని తర్వాత గుంటూరు జిల్లాకు సంబంధించి చెప్తాను. ఇతర జిల్లా అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు అంటే వేరే జిల్లా అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనము విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ రోజు నుండి దీనికి సంబంధించి అప్లై డేట్ అనేది స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ చూసుకుంటే 22/7/2020 వరకు ఎండ్ డేట్ అయితే ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ నెంబర్, దానికి కూడా కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. DCHS ఆఫీస్ నుండి ఇక్కడ మనకు దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి అయితే రావడం జరిగింది విజయనగరం జిల్లా నుండి. సో ఇక్కడ ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 14 ఉద్యోగాలు ఉన్నాయి. రోస్టర్ పాయింట్ విధానంగా ఇక్కడ మేము ఇస్తాము అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. రోస్టర్ పాయింట్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. రోస్టర్ పాయింట్ అంటే క్యాస్ట్ వైజ్ అంటే మనకు రోస్టర్ పాయింట్ విధానం 100 పాయింట్స్ ఉంటుంది. సో ఆ విధంగా 14 ఉద్యోగాలకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయనేది మనకు తెలుస్తుంది. సో నేను ఆల్రెడీ రోస్టర్ పాయింట్ PDF కూడా ప్రొవైడ్ చేశాను. కింద కావాలంటే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకోండి. ఇక్కడ మనకు 15,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తున్నారు. డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత PGDCA ఆర్ DCA సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో PGDCA చాలా మంది కోర్సులు చేసింటారు, లేకపోతే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఈ కోర్సులు చూసుకుంటే 6 నెలలు 1 సంవత్సరం అయితే ఉంటుంది. సో ఇలాంటి కోర్సులు చేసిన వాళ్ళు, డిగ్రీతో ఇలాంటి కోర్సులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని డిస్టిక్ల్లో చూసుకుంటే డిగ్రీ విత్ కంప్యూటర్స్ కోర్స్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఈ పోస్ట్ కూడా డిగ్రీ విత్ కంప్యూటర్స్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబులే, అప్లై అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో రిజెక్ట్ చేస్తారు, ఇట్లాంటివి ఏం ప్రాబ్లం లేదు. మనం వేరే డిస్టిక్ సంబంధించి మనకు క్లియర్గా అక్కడైతే నోటిఫికేషన్స్లో మెన్షన్ చేశారు. డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఓకే, ఈ PGDCA DCA ఉండే వాళ్ళు కూడా, DCA అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, PGDCA అండ్ PG ఇన్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ అది చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో నెక్స్ట్ ఉద్యోగాలు చూసుకుంటే రేడియోగ్రాఫర్ ఒక పోస్ట్ ఉంది. దీన్ని కూడా రోస్టర్ పాయింట్ విధానంగా అప్లై ఇస్తామన్నారు. 17,500 శాలరీ. దీనికి సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండాలి. BA BSc MSc MA BSc హానర్స్ BA హానర్స్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫిజిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకి అప్లై అనేది చేసుకోవచ్చు. రేడియోగ్రాఫర్ ఉద్యోగాలకు 17,500 రూపాయలు శాలరీ. బయోస్టాటిస్టియన్ ఒక ఉద్యోగం అయితే ఉంది. సో ఇక్కడ
సింగిల్ పోస్ట్ ఉంది కాబట్టి నో రోస్టర్ పాయింట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. 17,500 రూపాయల శాలరీ అయితే ఉంది. సో ఇక్కడ మనకైతే మస్ట్ హ్యావ్ పాస్ BA మ్యాథ్స్, BSc మ్యాథ్స్, సో ఈ విధంగా చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. BSc స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రీఫ్రాక్షనిస్ట్ ఒక ఉద్యోగం అయితే ఉంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఇంటర్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2 years మీరు రీఫ్రాక్షనిస్ట్ ట్రైనింగ్ అయితే చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 17,500 రూపీస్ శాలరీ. MNO, FNO ఉద్యోగాలు 16 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 12,000 రూపాయల శాలరీ. 10th క్లాస్ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి ఏజ్ చూసుకుంటే 42 years వరకు అయితే అప్లై చేయొచ్చు. దాని తర్వాత SC, ST, BC వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ 5 years అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు ఈ రోజు నుండి అప్లై అనేది చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ చూసుకుంటే 22/7/2020 వరకు లాస్ట్ డేట్. సో మనకు దీనికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే మీకు నాలెడ్జ్ ఉందా లేదా వాళ్ళకి తెలియాలి కదా, టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ టైపింగ్ టెస్ట్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు చేస్తామంటే 30/7/2020 అంటే ఈ నెల, ఓకే, జూలై 30వ తేదీ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మిగతా ఉద్యోగాలు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ డేట్లోనే చేస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఈ డిస్టిక్ లో చూసుకుంటే ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ అన్నారు కాబట్టి విజయనగరం డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఇక్కడ. సో ఎలా అప్లై చేయాలంటే మీరే డైరెక్ట్ గా వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు అప్లికేషన్ అన్ని క్లియర్ గా చెప్తాను. మీరు ఎక్కడ వెళ్ళి అప్లై చేయాలంటే DCHS విజయనగరం అని చెప్పి మీకు అడ్రస్ అయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి DCHS ఆఫీస్ ఎక్కడ అంటే వాళ్ళే చెప్తారు. 22వ తేదీలోగా అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే అప్లై చేస్తారో ఆ కవర్ మీద చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ 2020 అప్లికేషన్ ఏ పోస్ట్ కి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆ కవర్ మీద మీరు ఖచ్చితంగా ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ అయితే చేయాలి. ఏదైతే ఎన్వలప్ లాగా మనము అప్లై చేయడానికి ఇస్తాం కదా ఆ కవర్ మీద. సో ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అంటే అప్లికేషన్ ఫామ్ ఉండాలి, తర్వాత SSC, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమోలు ఉండాలి, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ కన్సర్న్డ్ పోస్ట్ అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అటెస్టెడ్ అంటే మీరు చేసుకుంటే సరిపోతుంది, మీరు సైన్ చేస్తే సరిపోతుంది. SC, ST, BC సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాని తర్వాత మనం చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేటివి ఉండాలి. నేను ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని మీరు తీసుకొని వెళ్ళి DCHS విజయనగరం అడ్రస్, ఓకే, కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళారంటే అక్కడే మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సంబంధించిన ఆఫీసు. సో ఇది మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫోటో ఇక్కడ పైన అతికించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, దీంట్లో ఏం మీరు ఫిల్ చేయొద్దండి, ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, ఫుల్ డీటెయిల్స్ మీది మొత్తం ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత నేను ఏదైతే సర్టిఫికేట్స్ చెప్పానో ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా అప్లై అనేది చేయండి. మనకి ఎక్కడ అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేయలేదు ఈ జిల్లాకు సంబంధించి, విజయనగరం జిల్లాకు సంబంధించి, కాబట్టి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు అనుకోవచ్చు. దాని తర్వాత మనకు చూసుకుంటే EPF, ESI కూడా మీకు ఇస్తాము. APCOS ద్వారా మీకు ఏదైతే సెలెక్ట్ అయితే మీకు అదే మనకు ఇస్తారు కదా సర్టిఫికేట్స్ అని, అంటే మనకు మీరు సెలెక్ట్ అయినారు అని చెప్పేది. సో అది APCOS ద్వారానే మేము ఇస్తాము అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంది ఈ ఉద్యోగాలు APCOS ఉద్యోగాలు కాదు అనుకుంటారు కదా, ఇక్కడైతే మీరు క్లియర్ గా చూడొచ్చు. ద లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ అండ్ స్పాన్సర్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ బై డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఫార్వర్డెడ్ టు APCOS ఫర్ ఇష్యూ ఆఫ్ ప్లేస్మెంట్ ఇంటిమేషన్ అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు ప్లేస్మెంట్ లెటర్స్ అనేవి APCOS ద్వారా అందిస్తాము, EPF, ESI కూడా మీకు అందిస్తాము అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. శాలరీతో పాటు మనకు EPF, ESI ఇలాంటివి కూడా అందుబాటులో అయితే ఉంటాయి. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. విజయనగరం జిల్లాకు సంబంధించి ఎక్కడ అయితే మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరైతే అప్లై అనేది చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి. ఇప్పుడైతే గుంటూరు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే చూసుకుందాం. సో గుంటూరు జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే ఇది GGH గవర్నమెంట్ హాస్పిటల్స్ నుండి అయితే రావడం అయితే జరిగింది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్స్ సంబంధించి. సో ఏమేం పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసే ముందు మనకు చూసుకుంటే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయిపోయింది, స్టార్ట్ అయింది నిన్నటి నుండి. ఎండ్ డేట్ చూసుకుంటే రేపు నెల 16వ తేదీలోగా అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఇప్పుడైతే చూసుకుందాం. మనకు గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ గుంటూరు నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో దీంట్లో మెయిన్ గా మనం చూసుకుంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 250 ఉద్యోగాలు ఉన్నాయి, భారీ ఉద్యోగాలు ఉన్నాయి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 34,000 రూపాయల శాలరీ. ల్యాబ్ టెక్నీషియన్ 2 ఉద్యోగాలు ఉన్నాయి, 28,000 రూపాయల శాలరీ. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఒక ఉద్యోగం ఉంది.
ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఇక్కడ 3 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇది వేరు ఓకే. ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ కూడా ఉంది. గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్, ఇది గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్లో ఇక్కడ ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 జీజీహెచ్ గుంటూరులో 3 ఉద్యోగాలు, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 జీజీహెచ్ మంగళగిరిలో 1 ఉద్యోగము, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్లో గుంటూరులో 1 ఉద్యోగము, డార్క్ రూమ్ అసిస్టెంట్ 2 ఉద్యోగాలు, థియేటర్ అసిస్టెంట్ 8 ఉద్యోగాలు, రెసిస్టెంట్ కమ్ క్లర్క్ జీజీహెచ్ లో 3 ఉద్యోగాలు, ఎంఎన్ఓ 10 ఉద్యోగాలు, ఎఫ్ఎన్ఓ మళ్ళీ ఎంఎన్ఓనే గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్లో 1 ఉద్యోగం ఉంది. ఎఫ్ఎన్ఓ చూసుకుంటే 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. శాలరీస్ చూసుకుంటే భారీగా శాలరీస్ అయితే ఉన్నాయి. 15,000 రూపాయలు శాలరీస్ అయితే ఇస్తున్నారు ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ ఉద్యోగాలకి. ఇక్కడ చూసుకుంటే అవుట్ సోర్సింగ్ భర్తీ ఈ విధంగా కాంట్రాక్ట్ భర్తీలో అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ పోస్టులు మళ్ళీ పెరిగే అవకాశం ఆర్ తగ్గే అవకాశం ఉంది అని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ద నోటిఫైడ్ పోస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్ అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత కూడా సో ఈ అప్లికేషన్స్ అనేటివి పెరగచ్చు తగ్గచ్చు అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. స్టాఫ్ నర్స్ కి బీఎస్సీ ఆర్ జిఎన్ఎం చేసిన వాళ్ళు ఎలిజిబుల్, ల్యాబ్ టెక్నీషియన్ కి 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు, లేకపోతే డిఎంఎల్టీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు, బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు, బీఎస్సీ బీజెడ్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంఎల్టీ అనేది పీజీ డిప్లొమాలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 చూసుకుంటే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత డార్క్ రూమ్ అసిస్టెంట్ అనేది డార్క్ రూమ్ అసిస్టెంట్ సంబంధించిన ట్రైనింగ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. డార్క్ రూమ్ అసిస్టెంట్ అది. థియేటర్ అసిస్టెంట్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. రిసెప్షన్ కమ్ క్లర్క్ చూసుకుంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి పీజీడీసీఏ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎన్ఓ ఉద్యోగాలు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఎఫ్ఎన్ఓ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ వెయిటేజ్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. షుడ్ బి సబ్మిటెడ్ త్రూ రిజిస్టర్ పోస్ట్ అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఎప్పుడు దాకా అప్లై చేయాల్సి ఉంటుందంటే రేపు నెల 16వ తేదీ లోపల అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. దీనికైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది, డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. మనము చాలా మంది అడుగుతున్న డౌట్ చూసుకుంటే ఒక్కో పోస్ట్ కి ఒక సపరేట్ గా డీడీ తీయాలంటే సపరేట్ గా డీడీ తీయాలి. కొంతమంది చూసుకుంటే 4-5 ఉద్యోగాలకి మేము ఎలిజిబుల్ ఉన్నాము, సపరేట్ గా డీడీ తీయాలంటే ఇంకా సపరేట్ గా డీడీ తీయాల్సిందే. సో సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్ తో పాటు ఈ సర్టిఫికేట్స్ అన్ని ఉండాలి. ఆల్రెడీ చెప్తూనే వస్తున్నాను. ఎస్ఎస్సి మార్క్స్ మెమోస్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉంటారో వాళ్ళందరికీ. దాని తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ మీద దాని మీద పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, మీ సైన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకుంటే డీడీ తీయాల్సి ఉంటుంది. 300 రూపాయలు ఓసీ బీసీ క్యాండిడేట్స్ కి, 100 రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి. సో ఎవరి పేరు మీద డీడీ తీయాలి అనుకుంటే మీరు వేరే జిల్లా అభ్యర్థులు కావాలంటే కూడా డీడీ తీయచ్చు, ఏదైనా సరే మీ జిల్లా బ్యాంకుల్లో కూడా తీయచ్చు. నేషనలైజ్డ్ బ్యాంకులో సూపరింటెండెంట్ హెచ్డిఎస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఈ పేరు మీద డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. మీరు జస్ట్ బ్యాంకుకు వెళ్ళి ఈ పేరు మీద డీడీ అంటే వాళ్ళే తీసిస్తారు. చాలా మంది ఐఎఫ్ఎస్సి నంబర్ చెప్పండి, బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పండి అంటున్నారు. డీడీ ఆ విధంగా కాదు, జస్ట్ మీరు ఈ పేరు మీద చెప్పండి, వాళ్ళే డీడీ అనేది తీస్తారు. దాని తర్వాత మనకు ఏజ్ ఆల్రెడీ తెలిసిందే, 42, 47 ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ కి. సో ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడే ఉంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి ఫోటో ఇక్కడ అతికిచ్చి దాని మీదే సైన్ అనేది చేసి మొత్తం ఫామ్ ఫిల్ చేసి ఏదైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ తో పాటు మీరు రిజిస్టర్ పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకు రిజిస్టర్ పోస్ట్ అనేది అడ్రస్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో అడ్రస్ కి అయితే మీరైతే పంపించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. నేను ఇప్పుడు చెప్పింది కదా అవే డీటెయిల్స్ అయితే మీరు కామెంట్ చేయొద్దండి. మళ్ళీ కొత్తగా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.